హలో అండి అందరికీ ఈ వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. మన ఇంట్లో మనం చాలామందికి ఇష్టమైనది ఏంటి అంటే గులాబ్ జామ్ ప్యాకెట్ అనేది మన ఇంట్లో లేకుండా కూడా మనం ఈ విధంగా గులాబ్ జామ్ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనకు ఇంట్లో ఎప్పుడు మనకు సుజీ అనేది ఉంటుందండి. అంటే సుజీ అంటే బొంబాయి రవ్వ. ఈ బొంబాయి రవ్వతో మనం ఉప్మా అలా చేసుకుంటూ ఉంటాము. ఈ రవ్వను యూస్ చేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేసి మనం ఈ సుజీతో మనం గులాబ్ జామున్ అయితే తయారు చేసుకోవచ్చు అండి. ఎవరైనా ఇంటికి సడన్గా బంధువులు వచ్చినా, లేకపోతే ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపించినా, లేకపోతే ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు అయినా చాలా క్విక్గా తయారు చేసుకున్న ఈ సుజీ గులాబ్ జామున్ను ఎలా తయారు చేసుకోవాలో అయితే చూసేద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇప్పుడు గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి ముందుగా వచ్చేసి స్టవ్ మీద కడాయి అయితే పెట్టేసుకొని కడాయిలోకి ఒక 2 స్పూన్స్ వరకు గీని వేసుకోండి. ఈ విధంగా 2 స్పూన్ల వరకు గీ అనేది వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి ఈ కప్పుతో 1 కప్పు వరకు బాంబే రవ్వను అయితే తీసుకున్నానండి. అది సుజీని అయితే తీసుకున్నాను, తెల్ల రవ్వను. ఈ విధంగా వేసేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రవ్వను కొంచెం స్మెల్ అనేది కొంచెం చేంజ్ అయ్యేంత వరకు కలుపుకోండి. అంటే ఈ విధంగా ఫ్రై చేయడం వలన మనకు జామున్ అనేది పచ్చివాసన అలా ఏం లేకుండా అయితే ఉంటుందండి. ఈ విధంగా ఫ్రై చేసేసుకొని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. అంటే నేను ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో అనేది చెప్తున్నానండి. ఇవంటే కిచెన్లో మనకి ఎప్పుడు ఉంటాయి. మీ దగ్గర ఒకవేళ మిల్క్ పౌడర్ ఉందనుకోండి, ఒక 2 స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ లాస్ట్లో వేసుకోండి. ఇప్పుడు వేయించేటప్పుడు వేయాల్సిన అవసరం అయితే లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి కొంచెం మైదాపిండి అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ అనేది వేసుకున్న తర్వాత కొంచెం 1 నిమిషం వరకు కొంచెం అయితే ఫ్రై చేసేసానండి. అంటే మనకు కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం పచ్చివాసన అనేది పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు ఒక 3 కప్పులు అయితే తీసుకున్నానండి. తీసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా మనం ఈ రవ్వని ఈ విధంగా కలుపుకుంటూ ఈ పాలు అనేది వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. గడ్డలు కట్టకుండా చూసుకోవాలండి. గడ్డలు కడితే మనకు జామున్లో కొంచెం గడ్డలుగా అలా వస్తుంది. లేకపోతే ఈ విధంగా మనం బాగా మెత్తగా స్పాచులాతోనైనా గెరిటతో అయినా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. జామున్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరైనా ఇన్స్టెంట్గా బంధువులు ఇంటికి వచ్చిన ఈ విధంగా మనం జామున్ అనేది తయారు చేసుకోవచ్చు. మనకు మిల్క్ పౌడర్ అనేది లేకపోతే జామున్ పౌడర్ అనేది అలాంటివి ఏం లేకపోయినా ఇంట్లో ఈ బొంబాయి రవ్వ అనేది ఉంటుంది కదా, అలా ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి గులాబ్ జామున్ అనేది. చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఎంతవరకు మనము ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఈ ప్రాసెస్ అనేది మనం సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఎక్కువ మాడిపోతుంది, అలా చేసుకోకూడదు. ఇప్పుడు చూడండి కడాయిలో ఉన్న రవ్వను ఈ విధంగా ప్లేట్లోకి వేసేసుకోవాలి. అది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు సిరప్ అయితే తయారు చేసుకుందాము. సిరప్ తయారు చేసుకోవడానికి ఒక కడాయి పెట్టేసుకొని ఒక కప్పున్నర వరకు చక్కెరని వేసుకొని ఒక 2 కప్పుల వరకు వాటర్ అనేది వేసుకోవాలండి. వాటర్ అనేది వేసుకొని ఈ చక్కెర అనేది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం వచ్చేసి మీ దగ్గర రోజ్ సిరప్ ఉంటే రోజ్ సిరప్ అనేది వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నా దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి నేను వేసాను. ఒక 2 ఇలాచీని కొంచెం దంచేసుకొని ఇలాచీ పౌడర్ అనేది కొంచెం వేసేసుకోండి. అంటే సువాసన కోసం ఇలాచీ పౌడర్ అనేది వేసుకున్నాను. ఇక్కడ కొంచెం షుగర్ సిరప్ అనేది కొంచెం కలర్ రావడానికి ఇక్కడ నేను కుంకుమ పువ్వు అనేది ఒక 4 పెటల్స్ అయితే వేసానండి. అది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చూడండి మనం గులాబ్ జామ్కి కొంచెం గమ్మీగా వస్తే సరిపోతుందండి. పాకం అలాంటిది ఏమి రావాల్సిన అవసరం అయితే లేదు, చక్కెర పాకం అనేది. ఇప్పుడు వచ్చిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి రవ్వ కూడా చాలా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ రవ్వలకి ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అనేది వేసుకోండి. బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా, అంటే ఇంట్లో మనకు కుకింగ్ సోడా ఉంటుంది కదా, అది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని బాగా మెత్తగా
వచ్చేసి మనం గోధుమ పిండికి చపాతీకి కలుపుకుంటాం కదా, అలాగా మీరు ఇంకా వాటర్ పాలు ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా నీ కన్సిస్టెన్సీతోనే బాగా మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది. అంటే నేను ఒక కప్పు రవ్వకి 3 కప్పులు పాలు వేసాను కాబట్టి కరెక్ట్గా అయితే సరిపోతుందండి. మీకు ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బాగా మెత్తగా స్మూత్గా కలుపుకున్న తర్వాత మనకు ఎంత సైజ్ గులాబ్ జామున్స్ కావాలో అంత సైజ్ వరకు జామున్ బాల్స్ అనేవి రెడీ చేసుకోవాలండి. లేకపోతే ఈ షేప్ కాకపోతే మీకు నచ్చిన షేప్, అంటే సిలిండర్స్ అయినా లేకపోతే హార్ట్ షేప్స్లో అయినా అలా చేస్తారు కదా, అలా అయినా చేసుకోవచ్చు. నేను వచ్చేసి రౌండ్ బాల్స్ లాగా అయితే చేశాను. ఈ విధంగా మనము ఈ షేప్స్ అని తయారు చేసుకొని జామున్స్ అనేవి పక్కన పెట్టేసుకోవాలి. అంటే కొంచెం చేసుకునేటప్పుడు కొంచెం చేతికి కొంచెం గీ అప్లై చేసుకుంటే మీకు ఈజీగా అయితే ఉంటుంది ప్రాసెస్ అనేది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత. ఇప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న జామున్స్ అనేవి వేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచేసేయాలండి. ఉంచేసిన తర్వాత కొంచెం కడాయితో ఇలా కదుపుతూ ఉండాలి. అంటే మనం ఒకసారిగా గరిటెతో కలిపామనుకోండి మనకు జామున్స్ అనేవి ఇరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కొంచెం అలా కడాయితో కలిపేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, కలర్ చేంజ్ అయ్యేటప్పుడు గరిటెతో అటు ఇటుగా కలుపుతూ ఉండండి. మనకు ఈవెన్గా వచ్చేసి గోల్డెన్ కలర్ అనేది తయారైపోతుంది. ఈ ప్రాసెస్ అనేది మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అనేది తయారు చేసుకోవాలి. చూడండి, క్రాక్స్ కూడా రాలేదండి నాకు. జామున్స్ అనేవి చాలా రౌండ్గా అయితే ఉంది బాల్స్ వచ్చేసి. ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముందుగా షుగర్ సిరప్ అనేది తయారు చేసుకున్నాం కదా, దాంట్లోకి జామున్స్ అనేవి వేసేసుకోండి. అలాగే మనం రిమైనింగ్ పిండితో కూడా మొత్తం జామున్స్ బాల్స్ అనేవి తయారు చేసేసుకొని షుగర్ సిరప్లోకి వేసేసుకుంటే సరిపోతుందండి. మూత పెట్టేసి ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టేసేయండి. చూడండి, షుగర్ సిరప్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకొని జామున్స్ కూడా బాగా పొంగాయండి. అంటే లావుగా స్పాంజీగా అయితే ఉన్నాయి, చాలా జ్యూసీగా కూడా ఉన్నాయండి. చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ జామున్ అనేది తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగా నచ్చుతుంది. మీరు ఒకవేళ షుగర్తో కాకుండా బెల్లంతో చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు అండి. ఇదే ప్రాసెస్లో ఉంటుంది. నేను రవ్వ ఫ్రై చేసేటప్పుడు 2 స్పూన్ల మైదాపిండి వేసాను కదా, మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ప్రాసెస్ మొత్తం అయితే ఈ విధంగానైతే ఉంటుందండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.